ఈరోజు మీకు నేను చెప్పబోయే ఒక స్విచ్ బోర్డ్స్, ఈ యొక్క స్విచ్ బోర్డ్స్ అనేవి మీరు నేను చెప్పిన ప్రకారం మీరు చేసుకున్నట్లయితే మీరు ఇష్టపడుతున్న వాళ్ళు కానీ, లేకపోతే మిమ్మల్ని ఇష్టపడుతున్న వాళ్ళు కానీ, లేకపోతే మీరు ఎవరైనా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా కానీ, లేకపోతే వాళ్ళ ఇళ్లలో ఆ యొక్క స్త్రీ వల్ల అంటే ఎటువంటి ప్రాబ్లం లేకుండా వాళ్ళ తల్లిదండ్రులు ఒప్పుకొని మీకు ఇచ్చి పెళ్లి చేసే విధంగా అటువంటి పవర్ఫుల్ గల ఒక స్విచ్ బోర్డ్స్ని ఈరోజు మీకు నేను తెలియజేస్తున్నమాట. దీన్ని మీరు నేను చెప్పిన ప్రకారం చేసుకోండి. మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళంతటా వాళ్ళు తీసుకొచ్చి ఆ స్త్రీని పురుషుని ఎవరైనా సరే మీకు అప్పచెప్పడం అనేది జరిగింది అనమాట. అటువంటి పవర్ఫుల్ గల ఒక స్విచ్ బోర్డ్స్ని ఈరోజు మీకు నేను తెలియజేయడం అనేది జరుగుతుంది. అయితే ఈ యొక్క స్విచ్ బోర్డ్స్ ఏమిటి, దీన్ని మనం ఏ విధంగా చేయాలనే దాని గురించి మీరు ఒక క్లారిటీగా తెలియజేసే ముందు అయినా సరే కొత్త వాళ్ళు ఈ వీడియో చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అనమాట. ఆ స్విచ్ బోర్డ్స్ అంటే ఈ యొక్క అన్ని యూనివర్స్కి సంబంధించిన ఒక మంత్రాలు అన్నమాట. యూనివర్స్కి సంబంధించిన మంత్రాలు అన్నమాట. మనం మంత్రశాస్త్రంలో మంత్రాలు ఏ విధంగా చదువుతామో ఈ స్విచ్ బోర్డ్స్ అనేవి యూనివర్స్కి సంబంధించిన ఒక మంత్రాలు అన్నమాట. అంటే ఇక్కడ మంత్రశాస్త్రానికి మనకి తేడా ఏమిటంటే మనకు వచ్చేసి జపం చేయాలన్నమాట. జపం అంటే ఒక్కో మంత్రం వచ్చేసి ఇన్ని వేల సార్లను లేకపోతే ఇన్ని వందల సార్లను జపం చేయాలి. కానీ ఇక్కడ యూనివర్స్లోకి వచ్చేసరికి ఏం జరిగిద్దంటే స్విచ్ బోర్డ్స్ అనేది నువ్వు జపం చేయాలి. కాకపోతే మంత్రశాస్త్ర ప్రకారం లాగా ఉండదన్నమాట. నువ్వు తిరుగుతా పొనుకొని ఏ ప్రదేశంలో ఉన్నా సరే, నువ్వు ఎక్కడున్నా సరే దాన్ని నీ మనసులోనే చెప్పుకోవాలన్నమాట. అంటే ఇక్కడ దీనికి తేడా ఏమిటి, మనం మంత్రశాస్త్రం ప్రకారం తీసుకున్నట్టయితే ఒక మంత్రాన్ని పూజలు పునస్కారాలు అని చూసే వాళ్ళకి ఒక రకంగా ఉండిద్ది అన్నమాట. అయితే ఇక్కడ మంత్రశాస్త్రానికి స్విచ్ బోర్డ్స్ తేడా ఏమిటంటే ఇది నువ్వు ఏ పొజిషన్లో ఉన్నా చేసుకోవచ్చు. దీనికి గీట్లు అసలు ఏది ఉండదన్నమాట. కానీ ఇక్కడ రెండింటిలో డిఫరెంట్ ఏంటంటే ఇది చూసే వాళ్ళకి విచిత్రంగా కనపడింది. అది అసలు యూనివర్స్ ద్వారా వచ్చి అయితే నువ్వేం చేస్తున్నావు కూడా తెలియదు, ఎట్లా ఉన్నా కూడా తెలియదు, నువ్వు తిరుగుతానే నీ యొక్క పని నువ్వు సాధించుకోవచ్చు అనమాట. అటువంటి పవర్ఫుల్ గా ఒక యూనివర్స్కు సంబంధించిన అనమాట. అయితే ఇక్కడ తేడా ఏమిటంటే ఇక్కడ వచ్చేసి మంత్రశాస్త్ర ప్రకారం అయితే ఏం జరుగుతుందంటే అది జరగాలి అని మనం మంత్రశాస్త్ర ప్రకారం ఇక్కడ మనం మంత్రం అనేది మనం చదువుతాం అన్నమాట. కానీ యూనివర్స్లో అది ఏం లేదు, అది జరిగిపోయింది. ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే మీరు ఒక స్త్రీని ప్రేమిస్తున్నారు, ఆ యొక్క స్త్రీ మీరంటే ఇష్టం లేదన్నమాట. కానీ ఆ యొక్క స్త్రీ మనసులో మీరు ప్రేమను పుట్టించాలంటే అది ఏ విధంగా చేయాలి, ముందుగానే ఆ యొక్క స్త్రీకి నేనంటే చాలా ఇష్టము, ఆ స్త్రీ నన్ను చూడలేకుండా ఉండలేకపోతుంది, ఆ స్త్రీ నేను లేకుండా ఉండలేకపోతుందని ఈ విధంగా మీకు మనసులో ఏదైతే ఆలోచనలు వస్తాయో ఆ ఆలోచనలు అనేది మీ మనసులో మీరు ఒక 2-3 నిమిషాలు కళ్ళు మూసుకొని ఊహించుకోవాలన్నమాట. మీరు ఎక్కడున్నా సరే కళ్ళు మూసుకొని ఆ యొక్క స్త్రీ నీ కాడికి వచ్చి మీరంటే నాకు ఇష్టం అని చెప్పినప్పుడు ఆ స్త్రీ మీ ఎదురుగా ఉన్నప్పుడు ఆ ఎదురుగా వచ్చి ఉన్నట్టుగా మీతో మాట్లాడుతున్నట్టుగా ఈ విధంగా మీరు ఊహించుకోవాలి 2-3 నిమిషాలు. ఆ ఊహించుకున్న తర్వాత అప్పుడు వచ్చేసి నేను వీడియో మీద ఇచ్చే యొక్క స్విచ్ బోర్డ్స్ని మీరు ఒక 5 నిమిషాలు మీ మనసులో చదువుకోవాలన్నమాట. ఎగ్జాంపుల్కి చెప్పాలంటే నేను ముందుగా ఒక ఊహన అనేది అనుకున్న తర్వాత ఈ స్విచ్ బోర్డ్స్ ఉందనుకో, నేను మామూలుగా ఎగ్జాంపుల్ చెబుతున్నా 1 2 3 1 2 3 1 2 3 1 2 3 1 2 ఎట్లా అనుకోవాలన్నమాట. ఆ విధంగా మీరు అనుకున్నట్లయితే మీరు ఎవరినైతే వశం చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు స్త్రీలు కానీ పురుషులు కానీ భార్య కానీ మొత్తం ఎవరైనా సరే వాళ్ళు మీకు వశం అవ్వడం అనేది జరిగింది అన్నమాట. ఈ మధ్య ఒక వ్యక్తి మా దగ్గరకు రావడం అనేది జరిగింది. గురువు గారు మీరు చెప్పిన ఒక లవ్ ప్రాబ్లంకి సంబంధించిన ఒక స్విచ్ బోర్డ్స్ అనేది నేను 11 రోజులు కంటిన్యూగా చేశానండి. చేసిన తర్వాత దానిలో రిజల్ట్ అనేది వచ్చింది. ఆ యొక్క స్త్రీ తనంతగా తానుగా నాకు ప్రపోజ్ చేసింది, నువ్వంటే నాకు ఇష్టమని చెప్పడం జరిగింది గురువుగారు. నేను చాలా సంతోషంగా హ్యాపీగా ఉన్నాను. అదేవిధంగా ఇప్పుడైతే మేము కలిసిమెలిసి ఉన్నాము, చాలా సంతోషంగా ఉన్నాము, పెళ్ళి కూడా చేసుకోవాలనుకుంటున్నాము. మరి వాళ్ళ ఇంట్లో ఏదన్నా ప్రాబ్లంగా ఉంటే నాకు ఆ స్త్రీని ఇవ్వరుగా గురువుగారు, అందుకోసమని ఏదన్నా వాళ్ళు తల్లిదండ్రులు ఒప్పుకునే మార్గం ఏదన్నా ఉండే స్విచ్ బోర్డ్స్ కానీ ఏంజెల్స్ నెంబర్స్ కానీ ఇవ్వండి అని అతను అడగడంతో మళ్ళీ అతనికి కొత్తగా తల్లిదండ్రులు ఒప్పుకొని ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆ యొక్క స్త్రీని ఇతనికి ఇచ్చి చేసే విధంగా నేను ఒక స్విచ్ బోర్డ్స్ అనేది అతనికి ఇచ్చి పంపించడం అనేది జరిగిందన్నమాట. అది అతను మళ్ళీ కంటిన్యూ చేస్తూ ఉన్నాడు. దాని రిజల్ట్ అనేది అతను 11 రోజుల తర్వాత వచ్చి మళ్ళీ నాకు కలవమని చెప్పానమాట. అదేవిధంగా మీరు ఎవరినైతే వశం చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు స్త్రీలైనా పురుషులైనా భార్య భర్తైనా ఒక నమ్మకంతో చేయండి, మీకు 100కి 100% అనేది రిజల్ట్ పొందుతారన్నమాట. అసలు ఏం చేయాలి అంటే మీరు చేయవలసింది ఏం లేదు, మీరు ఏ స్త్రీని అయితే వశం చేసుకోవాలనుకుంటున్నారో ఆ యొక్క స్త్రీ అనేది మీకు తెలిసి ఉండాలి, మీకు పరిచయం అయి ఉండాలి. అదేవిధంగా సరే మిమ్మల్ని చూస్తే గుర్తుపెట్టే విధంగా ఉండాలన్నమాట. ఆ విధంగా ఉన్న వాళ్ళకి మాత్రమే ఎటువంటి స్విచ్ బోర్డ్స్ కానీ ఏదైనా సరే పనిచేస్తాయండి. అంతేగాని మీరు తెలియని స్త్రీని వశం చేసుకోవాలనుకుంటే అది జరిగే పనులు కాదు. కాబట్టి మీకు తెలుసున్న వ్యక్తులే మీకు ఇటువంటి ప్రయోగం అనేది చేయనమాట.
అది ఏం చేయాలి అంటే మీరు చేసేది ఏం లేదండి. మీరు ఎవరినైతే వశం చేసుకోవాలనుకుంటున్నారో ఆ యొక్క స్త్రీని మీ మనసులో ఊహించుకోవడం. ఇక్కడ యూనివర్స్ వచ్చేసి మనకేం చెబుతుందంటే ముందుగా అది జరిగిపోయినట్లుగా నువ్వు ఊహించుకొని ఆ యొక్క కోరిక అనేది నాకు నువ్వు చూపించాలి. ఆ కోరిక నీకు నెరవేరలేదు కానీ అది జరిగిపోతే నువ్వు ఎంత సంతోషంగా ఉంటావో ఆ సంతోషాన్ని నాకు చూపించు, నీ కళల్లో చూపించు, నీ మొహంలో చూపించు. నువ్వు బాధలో ఉన్నా కూడా ఆ బాధను తీసేసి నువ్వు సంతోషంగా ఉన్నప్పుడు నాకు చూపించినప్పుడు నేను దాన్ని నెరవేరుస్తానని ఇక్కడ ఒక యూనివర్స్ ద్వారా ఒక ఆకర్షణ సిద్ధాంతం అనేది చెప్పబడి ఉందన్నమాట. అందుకని ఇక్కడ మనం ఏం చెబుతామంటే మీరు ఎవరినైతే ప్రేమిస్తున్నారో చూసా ఆ యొక్క స్త్రీ మీకు వశం అయిపోయినట్లుగా, మీతో కలుస్తున్నట్లుగా, మీతో మాట్లాడుతున్నట్లుగా, మీతో హ్యాపీగా ఉన్నట్లుగా, మీరు పెళ్లి చేసుకుంటున్నట్లుగా ఈ విధంగా మీరు మీ మనసులో అనుకోవాలన్నమాట. అంటే అందుకు కళ్ళు మూసుకొని ఊహించుకోవాలి. ఆ యొక్క స్త్రీ వచ్చి నీ కాడ కూర్చున్నట్లుగా, మీతో మాట్లాడుతున్నట్లు, మీ ఇద్దరు తిరుగుతున్నట్లుగా ఈ విధంగా ఊహ మాట. ఒక్క ఊహ ద్వారానే మీరు దాన్ని సాధించగలరు. ఆ విధంగా అనుకున్న తర్వాత అప్పుడు ఈ యొక్క స్విచ్ బోర్డ్స్ని మీరు ఏం చేస్తారు, మీ మనసులో ఒక 5 నిమిషాలు కంటిన్యూగా మీ మనసులో తలుసుకోండి అన్నమాట. అప్పుడు ఆ ఊహని నెరవేర్చడం కోసమే మాట ఈ యొక్క స్విచ్ బోర్డ్స్ అనేది ఉంది. మీరు ఏ ఊహనైతే ఊహించుకున్నారో ఆ యొక్క ఊహ అనేది నెరవేరటం కోసం ఈ యొక్క స్విచ్ బోర్డ్స్ని మీరు ఇక్కడ ఉపయోగించుకోవాల్సి ఉంటుందన్నమాట. కాబట్టి నేను చెప్పిన ప్రకారం మీరు చేయండి. వాళ్ళు ఎవరైనా సరే, వాళ్ళు ఎంత దూరాన్నా సరే మీకు వశమవటం అనేది జరిగిద్దని ఇందులో ఎటువంటి అనుమాన సందేహం అయితే లేదు. ఎందుకంటే చాలామంది అడుగుతున్న ఏంటంటే మేము మంత్రాలు, తంత్రాలు, ఈ పూజలు, పునస్కారాలు అనేవి చేయలేకపోతున్నామండి. ఎందుకంటే ఇంట్లో తెలిస్తే కొద్దిగా ఇబ్బందికరంగా ఉండిద్ది. అందుకని అట్లాంటివి కాకుండా చాలా సింపుల్గా ఉండాలి, ఎవరికి అనుమానం రాకుండా ఉండాలి. కానీ మేము అనుకున్న పని అనేది జరిగిపోవాలి అని చాలామంది చెబుతున్నారు. దానికి సంబంధించిన వీడియోస్ అనేవి నేను ఎక్కువగా చేయడం జరుగుతుంది. మీకు ఎటువంటి రూపాయి ఖర్చు లేకుండా మీ కష్టమే, మీ శ్రమే మిమ్మల్ని ముందుకు తీసుకొచ్చే ప్రయోగాలు మాట ఇవన్నీ. నేను చెప్పిన ప్రకారం ఒక నమ్మకంతో చేయండి. మీరు అనుకున్నవి 100% మీరు పొందుతారన్నమాట. అయితే ఎవరైనా సరే కొత్త వాళ్ళు వీడియో చూస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.